హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు నేను చూపించే వీడియో ముల్లంగి మరి క్యారెట్ సాంబారు. కావాల్సిన పదార్థాలు: ముల్లంగి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, చింతపండు, టమోటా, ఆనియన్, ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు. ఒకసారి నేను చేసే సాంబారు చూస్తే టేస్ట్ మీరు కూడా చేసి ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి, సాంబార్ పొడి, పసుపు. మీరు కావాలనుకుంటే కారం పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే కారం పొడి వేయలేదండి. పోపు దినుసులు. మనం కావాలనుకుంటే ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే కారం పొడి వేసుకోవచ్చు. పిల్లలు తింటున్నారు కాబట్టి నేనైతే ఇక్కడ కారం పొడి వేయలేదు. కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను. మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం పొడి నేను అందుకే వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద నేను కడాయి అయితే పెట్టుకున్నాను. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుంటున్నా. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మరి మనము పోపు దినుసులు వేసుకొని తర్వాత ఎండుమిర్చి కొద్దిగా చిటపటలాడిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. దూరగా వేయించుకుంటున్నాం. అది కాస్తంత టేస్ట్ వస్తుందండి మనకి. మరి ఎక్కువ మాడిస్తే బాగోదు. ఇలా నేను చేసినట్టు చేస్తే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కన్నా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చాయి కదా. దీంట్లో ముందుగా మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఆ టమాటాలు వేసి బాగా 2 నిమిషాల పాటు నూనెలో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా మగ్గాయి కదా. ఆయిల్ బాగా హీట్ అయ్యి బాగా పైకి వస్తుంది, తేలుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ముల్లంగి, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నట్టు వేసుకోవాలి. వీటిని బాగా నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. కాస్తంత సాల్ట్ వేసి 2 నిమిషాల పాటు పెట్టి బాగా త్వరగా మగ్గుతాయి. మనం ఎక్కువ విజిల్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు. 2 నిమిషాలు మగ్గించుకొని కొద్దిగా చింతపండు వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. మరి ఎక్కువ కాకోకుండా కొద్దిగా వేసుకొని దాన్ని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను పసుపు, మనం తగినంత సాంబార్ పొడి, 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. కొంతమంది అయితే సాల్ట్ కూడా వేస్తారు. మరి ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్స్ వేయించాను. నేనైతే 3 విజిల్స్ వేయించానండి. ఇప్పుడు వేడి సాంబార్ రెడీ అయిపోయింది. కాయలు కూడా బాగా ఉడకాయండి 2 విజిల్స్కే. ఇప్పుడు మీకు ఈ సాంబార్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.